ప్రైజ్ ది లార్డ్. ఈ దిన వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. పౌలు ఇక్కడ గలతీయుల విశ్వాసులకు నీతి పొందడం కేవలం ధర్మశాస్త్రం అంచడం మాత్రం కాదు, కానీ విశ్వాసం మూలంగానే మనం నీతిమంతులుగా తీర్చబడే విషయాన్ని ఇక్కడ చెప్తూ వచ్చాడు. దేవుని విశ్వాసమే మనల్ని నీతిమంతులుగా చేసేది ఉంటున్నది. అబ్రహాము జీవితంలో కూడా అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడనని గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో చెప్పబడుతుంటుంది. కాబట్టి సుందర చేయడం ద్వారా ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులుగా చేయబడలేము, కానీ అనేక క్రియల మూలంగా మనం చేయబడలేము, కానీ కేవలం యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మనము నీతిమంతులుగా చేయబడుతున్నాం. అబ్రహాము సంతతిగా మనం చేయబడిన వారు ఉంటున్నాం. అలాగే ఆయన పిల్లగా మారిన తర్వాత మనకి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించడానికి మనం పాత్రలో చేయబడుతూ వచ్చాం. అందుకే అబ్రహాము తన జీవితంలో ఆ విశ్వాసం బట్టి నీతిమంతులు తీర్చిన బట్టి దేవుడు అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించుతూ వచ్చాడు. అంతేకాకుండా అతని ద్వారా అన్యజనులు సైతం కూడా ఈ దినం ఆశీర్వించబడిన వారు వచ్చారు. దేవుడు ఈ దినమున మనం కూడా అబ్రహాం వలె అబ్రహాం లాంటి క్రియలు మన జీవితంలో కనబడి మనం నమ్మకంగా దీవించినప్పుడు, లోబడినప్పుడు, ఆయన మాటకు గైకొనే వారు ఉన్నప్పుడు నిశ్చయంగా దేవుడు కూడా మనల్ని కూడా ఆశీర్వించేవాడు ఉంటున్నాడు. అలాగే మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మ యోహాను కూడా తన యొద్దకు వస్తున్న ప్రజలను చూచి సెలవిస్తూ వచ్చాడు. అబ్రహాము మాకు తండ్రి అని మీలో చెప్పుకొను తలంచవద్దు. దేవుడి రాళ్ళ వల్ల అబ్రహాముకు పిల్లలను పుట్టింపజేయని మీతో చెప్పుచున్నాను. మన జీవితంలో పేరుకు అబ్రహాం పిల్లలను చెప్పుకుంటూ కాదు, కానీ అబ్రహాం లాంటి క్రియలు చేసినప్పుడే నిజంగా దేవుని యొక్క పిల్లగా మనం మార్చబడి ఉంటున్నాం. అప్పుడే నిజమైన ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించగలవాడు ఉంటున్నాం. దేవుడు ఈ దినమున అటు విశ్వాసంతో నీతిమంతులు తీర్చబడి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్లుగా ప్రభు మన సహాయం చేయను గాక.